ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాను ప్రధాని నరేంద్ర మోదీ సందర్శించారు. ఇవాళ భీష్మాష్టమి సందర్భంగా మోదీ అమృత స్నానాన్ని ఆచరించారు. త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం ఆచరించారు. ఇక్కడ ప్రధాని మోదీ దాదాపు అరగంట పాటు స్నానం చేశారు. ఈ సమయంలో మోదీ ప్రత్యేక పూజలు చేశారు. త్రివేణి సంగమంలో అమృత స్నానం అనంతరం గంగామాతకు ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు చేశారు. వేద మంత్రోచ్చరణల మధ్య గంగామాతకు చీరె, కుంకుమ, పసుపును సమర్పించారు. అనంతరం గంగమ్మకు మోదీ మనస్ఫూర్తిగా నమస్కారం చేశారు. అంతకుముందు ఢిల్లీ నుంచి ప్రయాగ్రాజ్ ఎయిర్పోర్ట్కు చేరుకున్న ప్రధాని మోదీకి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఘనస్వాగతం పలికారు. అక్కడి నుంచి అరైల్ ఘాట్కు వెళ్లారు. అరైల్ ఘాట్ నుంచి బోటులో ప్రయాణించి మహాకుంభమేళా జరుగుతున్నటువంటి ప్రాంతానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఒడ్డున ఉన్న భక్తులకు మోదీ అభివాదం చేశారు. అమృత స్నానం అనంతరం ప్రధాని మోదీ తిరిగి బోటులో ఆ ప్రాంతం నుంచి అరైల్ ఘాట్కు చేరుకున్నారు. ఆ తర్వాత అరైల్ ఘాట్ నుంచి ప్రయాగ్రాజ్ ఎయిర్పోర్ట్కు వెళ్లారు. అక్కడి నుంచి తిరిగి ఢిల్లీ బయలుదేరారు ప్రధాని మోదీ. ఉదయం ఈరోజు భీష్మాష్టమి సందర్భంగా ప్రయాగ్రాజ్లో ప్రధాని నరేంద్ర మోదీ పుణ్య స్నానాన్ని ఆచరించారు. అయితే గంగానదికి ప్రత్యేక పూజలు చేశారు. మోదీ గంగమ్మకి చీరా సారే సమర్పించారు. అలాగే ప్రత్యేక పూజలు దాదాపు అరగంట పాటు అక్కడ వేద మంత్రోచ్చరణల మధ్య ఆయన పూజ ఆచరించారు. అలాగే పూజ తర్వాత స్నానం ఆచరించి అక్కడి నుంచి తిరిగి ప్రయాగ్రాజ్ ఎయిర్పోర్ట్కు చేరుకున్నారు. ప్రయాగ్రాజ్ ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీ బయలుదేరారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. పుణ్యస్నానం చేసే సమయంలో మోదీ ప్రత్యేక పూజలు చేశారు. అలాగే ఒడ్డున ఉన్నటువంటి భక్తులందరికీ కూడా మోదీ అభివాదం చేసుకుంటూ ఆయన ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు. గంగమ్మకు చీర, కుంకుమ, పసుపు సమర్పించారు మోదీ. तेरी महिमा गाए।